ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాచలానికి సమమైనటువంటి స్థానము ఈ భూమండలంలో కూడా ఎక్కడ కూడా లేదు. కలియుగ ప్రత్యక్ష దైవము కలవు వెంకటనాయక. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యాప్రదాయిని అయిన వీణాపాని అయినటువంటి సరస్వతీ మూర్తిగా హంసవాహనంపై దర్శనమిస్తూ ఉంటాడు. హంస పవిత్రతకు, స్వచ్ఛతకు ప్రతీక. హంస పాలను, నీళ్లను వేరు చేస్తుంది. అలాగే మంచి చెడు విచక్షణలను కూడా తెలియజేస్తుంది. భగవంతుడు వాగ్దేవి అయిన సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బంగారు హంసపై విజ్ఞాన వల్లి అయిన చదువుల తల్లికి ప్రతిరూపంగా భక్త జనావల్కి దర్శనమిస్తూ, ఓ భక్తులారా, మీ మానస హంసల్ని నా పరం చేయండి, మిమ్మల్ని పరమహంసలుగా మార్చి ఆనందమయ కోశంలో ప్రవేశింపచేస్తాను, తద్వారా పునరావృత్తిరహిత మోక్షాన్ని పొందగలరు అనే దివ్య సందేశాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విద్యా ప్రదాయకుడు వెంకటేశ్వర స్వామివారు, మలయప్ప స్వామివారు హంసవాహనం మీద అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి దర్శనమిస్తూ ఉంటాడు భక్త కోటికంతటికీ కూడా. విద్యా దదాతి వినయం వినయాత్యాది పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తతత్సుఖం. ధర్మంగా ఉండడం ద్వారా సౌఖ్యం లభిస్తుంది. అందుకనే ధర్మో రక్షతి రక్షితః, గావో రక్షంతి రక్షితాః అని అంటారు. ఈ హంసవాహనం సరస్వతి స్వరూపకంగా మనకు యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవ్యై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. మనలో ఉండేటువంటి జాడ్యాపహం అంటే బద్ధకం ఏదైతే ఉందో ఆ జాడ్యాపహాన్ని సరస్వతి అమ్మవారు ఏ విధానంగా తొలగిస్తుందో ఈ మలయప్ప స్వామివారు ఈ హంస వాహనం మీద దర్శనం చేసుకోవడం ద్వారా అధిరోహించిన ఆ తిరుమాడ వీధులు తిరుగుతున్నటువంటి సమయంలో భక్తులంతా కూడా నృత్యంతో, గీతముతో, వేదమూర్తులు వేద పఠనముతో, చతుర్వేదాలలో ఉండేటువంటి శాంతి మంత్ర పఠనముతో, వైఖానస ఆగమ ప్రకారంగా దివ్య ప్రబంధంతో ఎంతోమంది అనుగ్రహిస్తూ ఉంటారు. అక్కడ చిన్నజీయర్ స్వామి వారు, జీయంగారులంతా కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఎవరైతే హంస వాహనం మీద ఉన్నటువంటి ఆ మలయప్ప స్వామి వారిని దర్శిస్తారో విద్యాప్రదాత, జ్ఞానప్రదాత. అందుకనే మానవుడికి నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. ఒక రూపం ఉండగానే సరిపోదు, రూపానికి ఒక మంచి గుణం ఉండాలి, గుణానికి జ్ఞానము, జ్ఞానం ఉండడం ద్వారా క్షమాతత్వం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారన్నట్టు. స్వామివారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని వీణాపాని అయినటువంటి సరస్వతీ మూర్తిగా హంసవాహనంపై దర్శనమిస్తాడు. ఈ హంసవాహనం పైన దర్శనం చేసుకున్నటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఓం నమో వెంకటేశాయ.